హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ వెంకీ ట్రావెల్ డైరీ ఛానల్. నేను ఫ్లిప్కార్ట్లో S24 అల్ట్రా మొబైల్ పర్చేజ్ చేశాను. దాని అన్బాక్సింగ్ చూద్దాము. ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో ఏంటంటే ఐటమ్ డెలివరీ ఇచ్చేటప్పుడు వాడు అన్బాక్స్ చేసి ఐటమ్ ఉందా లేదని చెక్ చేస్తున్నాడు. అందుకే ఇప్పుడు మనకి ప్రాపర్ అన్బాక్సింగ్ అవ్వట్లేదు. ఇప్పుడు ఈ బాక్స్లో మనకి ఏమేమి వచ్చాయో చూద్దాము. మొబైల్ ఒకటి ఉంది, అలాగే ఇప్పుడు ఛార్జింగ్ కేబుల్, అలాగే కొన్ని పేపర్స్ అండ్ దీంట్లో సిమ్ ఇజెక్టర్ వస్తుంది. అంతే, అడాప్టర్ అదేమైతే ఇప్పుడు రావట్లేదు. 3-4 ఇయర్స్ అవుతుంది అసలు శాంసంగ్ యాపిల్ అడాప్టర్ ఇవ్వట్లేదు. నేను 12GB 512GB తెప్పించాను. టైటానియం బ్లాక్ అనమాట. ఇది చూడండి, చేతులు అయితే బాగానే ఉంది, పెద్దగా ఉంది కొంచెం. దీంట్లో ఇప్పుడు కొత్తగా AI ఫీచర్ వచ్చిందనమాట. నాకు యూట్యూబ్ వీడియోస్ కోసం అలాగే ఎడిటింగ్ కోసమని నేను దీన్ని పర్చేజ్ చేశాను. మనకి S24 అల్ట్రా, S23 అల్ట్రా వీటిలో మనకి యూజ్ ఏంటంటే ఈ S Pen వస్తుంది. ఈ S Pen చాలా యూస్ఫుల్ అనమాట మనకి ఎడిటింగ్ అయినా ఏవైనా చేసుకోవటానికి. యాక్చువల్గా మా సిస్టర్ని అడిగాను మొబైల్ తీసివ్వమని, తను తీసిస్తాననింది. బట్ నేను ఇంటి దగ్గర లేనని నాకు అమౌంట్ సెండ్ చేస్తే నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను. చూద్దాం, దీన్ని ఆన్ చేసి. ఆన్ అయింది. కొన్ని సెట్టింగ్స్ అనమాట. సెట్టింగ్ చేసుకొని తర్వాత మనం మెనూలోకి వెళ్ళిపోతాం. ఇది శాంసంగ్ S24 అల్ట్రా. ఎలా వర్క్ అవుతుందో నేను యూజ్ చేసి తర్వాత మీకు రివ్యూ ఇస్తాను. దీంతో పాటుగా నేను కెమెరా లెన్స్ ప్రొటెక్టర్ కూడా ఆర్డర్ ఇచ్చాను. అంటే మన కెమెరాస్ ఉంటాయి కదా, వాటికి లెన్స్ టైప్గా అనమాట. అంటే స్క్రాచెస్, వాటరు అలా పడకుండా ఇవి మనకు కొంచెం సపోర్టింగ్గా ఉంటాయి. ఇది కూడా నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాను. నాకు 392 రూపీస్ అరౌండ్ పడింది. ఇగో చూడండి, టోటల్ 5 ప్రొటెక్టర్స్ అనమాట. ఓకే, క్వాలిటీ అయితే బాగానే ఉంది. నేను వీటి రివ్యూ చూసి తర్వాత ఆర్డర్ ఇచ్చాను అనమాట. దీంట్లో చూద్దాము ఇప్పుడు మొబైల్కి వేసి. దీంతో పాటుగా మనకు ఒకటి వెట్ పేపర్ అండ్ డ్రై పేపర్స్ వచ్చాయన్నమాట. అంటే లెన్స్ క్లీన్ చేసుకోవడం కోసం. చూడండి, వేసిన తర్వాత ఎలా ఉన్నాయో. ఓకే, పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. అండ్ చూడండి, కెమెరా క్వాలిటీ అయితే ఏం తగ్గలేదు. అంటే లెన్స్ వేసిన తర్వాత అనుకుంటాం కదా కెమెరా క్వాలిటీ తగ్గిపోతుంది అని. నో ప్రాబ్లం, బాగానే ఉంది. వీటితో పాటుగా నేను మొబైల్ బ్యాక్ కవర్ కూడా ఆఫ్లైన్లో పర్చేజ్ చేశాను. మన ఇండియాలో మన తలకి హెల్మెట్ కంటే మొబైల్కు బ్యాక్ కవర్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మన తల పగిలినా పర్లేదు కానీ మొబైల్కి మాత్రం ఏం కాకూడదు. ఇది మన ఇండియన్స్ మెంటాలిటీ. సో నేను కూడా ఆ కేటగిరీలోనే వస్తాను. అందుకే నేను 2 పర్చేజ్ చేశాను. ఆన్లైన్లో అయితే ఈచ్ వన్ 1300-1400 ఉంది. అందుకే నేను ఆఫ్లైన్లో ఒక్కోటి 500 రూపీస్కి పర్చేజ్ చేశాను. క్వాలిటీ అయితే బాగానే ఉంది. అండ్ దీనికి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. నేను ఆన్లైన్లో పర్చేజ్ చేస్తే దానికి సపోర్ట్ లేదు, బట్ వీటికైతే ఉంది. ఓకే, నా క్వాలిటీ కూడా పర్లేదు అనిపించింది 500 రూపీస్లో. ఒకసారి మొబైల్ కేస్ చూద్దాం ఎలా అనిపిస్తుందో. ఓకే, క్వాలిటీ అయితే బాగానే ఉంది. ఇప్పుడు S24 అల్ట్రా కర్వ్డ్ డిస్ప్లే రావట్లేదు. సో బాగానే ఉంది. కర్వ్డ్ వస్తే మనకి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. డిస్ప్లే బాగుంటుంది కానీ ఇబ్బందిగా అనిపిస్తుంది. బట్ ఇప్పుడైతే బాగానే ఉంది. చూడండి, పర్ఫెక్ట్గా సెట్ అయింది బ్యాక్ కవర్ కూడా. మీలో ఎంతమంది శాంసంగ్ లవర్సో కామెంట్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.